గిన్నెలన్నీ తోమేసిన, అలా అక్కడ అంతా సర్దేయాలి. పనంతా అయిపోయింది. ఎట్లా వాళ్ళ చూడు తెచ్చేటోళ్ళు ఉంటే సచ్చేది ఆకలి ఇంకా అన్నట్టు మరి పని తీరిందా? పడుకున్నావు? అయిపోయింది, మొత్తం చేసిన. పనంతా అయిపోయిందా? ఆ సెంటర్ టేబుల్ ఎక్కడ ఉండాలి? అంటే ఇక్కడ నడవడానికి వీలు ఉండదని అక్కడ పక్కన పెట్టిన. అంటే సెంటర్ టేబుల్ తెచ్చుకోవాలి, సెంటర్ లో పెట్టే టేబుల్ తీసుకొని సైడ్కి ఎక్కాలి. కూరగాయలు తెచ్చినా మన కర్రీ కూర వండి చావుకో. కూరగాయలు కూడా నేనే తేవాలి, అన్ని నేను తెచ్చి నా కొడుకు తెస్తేనే తిని కూర్చోడానికి కష్టమవుతాను అందరికి. సరే నా గండాన దొరికింది బంగారం అసలు కోడలు. నేను ఎంత మంచిగా పని చేసినా, నేను ఏం వండినా ఏం పెట్టినా మా అత్తమ్మ ఏదో ఒకటి అంటూనే ఉన్నాను. నన్ను ఎప్పుడు అనుకుంటుంటారో ఏమో వంట చేద్దాం. ఇక్కడ సామాన్ అక్కడ ఉండాలంటే ఉంచనే ఉంచు. ఇల్లు ఉడిచిందండి జ్యోతి. రూమ్ ఉడిచినావా? ఇవన్నీ ఉడిచినావా? ఇట్లా దగ్గరికి రా. ఇదేంటిదే దుమ్ము? ఎట్లా తుడిచినవే? నీ మొహం తుడిచినట్టు, నీ మొహం చేత తుడిచినట్టే ఉన్నది. వంట చేయమని చెప్పి 2 గంటలు అవుతుంది. ఇక్కడ మనుషులు ఆకలితో చట్టాన్ని కూడా తిని సోయలేదు. ఏం చేస్తాను అసలు ఇది వంట రూమ్లో? వంట అయిందానే? ఎంతసేపు? ఇంకా 2 గంటలు అవుతుంది. అయిపోయింది, బంద్ చేసి తీసుకొచ్చింది. ఈ కూర మా కొడుకు తినడం తెలుసు కదా. ఎన్నిసార్లు చెప్పండి, పెళ్ళ ఇన్ని సంవత్సరాలు అయితే వాడికి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో కూడా తెలియదా నీకు? ఆ కూర తీసుకుపోయి గంగల వారే. నా తిండి అయింది, వాడు అత్తే వాడికి అన్నం పెట్టు. నేను అట్లా బయటకు పోయి వస్తా. సరే. మా అత్తమ్మ తిన్నది పోయింది, వాళ్ళ కొడుకు వస్తే పెట్టుమన్నది. నేను ఇంత మంచిగా చూసుకున్నా, ఏం చేసినా కానీ నువ్వు తిన్నవా అని ఒక్కసారి అడగలే. నన్ను ఆయన అడగది, ఆమె అడగది. ఎందుకో ఏమో ఇట్లా. ఇది వస్తాను. ఏం చేస్తాను? ఏం లేదు, ఏమేమి ఇప్పుడు అల్లుకున్నా? ఏం లేదు, కూర్చోబట్టి ఈ కళ్ళలో ఏమో పడ్డది. అయితే ఏడుస్తున్నావా? ఏం లేదు, ఏడుస్తలేదు. చెప్పే. ఏడుస్తలేదు. అరే చెప్పు, ఎందుకే నాకు చెప్పకపోతే ఎవరు చెప్తావు? నీకు తెలియదా, కొత్తగా చెప్పాలా? ఇక మా అత్తమ్మ గురించి తెలుసు కదా. తిట్టిందా? ఇక ఆమె తిట్టనంటే తిట్టకున్నా తిట్టిన. నా దగ్గర ఒక ప్లాన్ ఉన్నది, మీ అత్తమ్మని మారుద్దాం, సరేనా? ఆమె ఏం చేసినా మారదు. చూడరాదు, ఈ ప్లాన్ తోటి మారుతుంది మీ అత్తమ్మ, ఓకేనా? నువ్వు ఇంకోసారి ఏడవకుంటే అయిపోతుంది, ఓకేనా? మనం
మీ అత్తమ్మని తిట్టడం వద్దు, కొట్టడం వద్దు. ఆ ప్లాన్ తోటి మారిపోతుంది. ఓకేనా? సరే. ఎప్పుడు వచ్చినావు రావంతా? ఇప్పుడే వచ్చిన ఆంటీ. వాటినేనా? వట్టిగానే వచ్చిన. ఏది మీ ఫ్రెండ్ కలిసిందా? కలిసింది. అది టీ పెట్టుకొస్తాను నేను. ఇక బయటికి వెళ్ళి వచ్చినట్టున్నాను. ఏం లేదు, ఇట్లా బయటకు పోయిన వాటిని. ఏంటి రాయన పనా? పనేం లేదు. అయితే మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఇలా అత్త కూడా ఒకటి కాన్సెప్ట్ పెట్టారు అన్నట్టు. మేము అట్లా పార్టిసిపేట్ చేస్తాను, నేను మా అత్తమ్మ. అయ్యో మేము కూడా చేద్దాం కదా. ఏంటిది అది? మరి మీరు చేస్తారో చేయరో, అది మీకు సూట్ అయితే. ఎందుకు చెయ్యంరా? నువ్వు మాట్లాడిపి నేను చేస్తా. ఏంటిది అసలు? ఏం లేదు, అత్త కోడలు అన్యోన్యత అన్నట్టు. అంటే వాళ్ళిద్దరు మంచిగా ఉండాలన్నట్టు, తల్లి బిడ్డలు లాగా. అది మీకు సాధ్యమేనా ఆంటీ? అయ్యో నీకు తెలియదు, మీ ఫ్రెండ్ అడుగునే దాన్ని ఒక బిడ్డ లెక్క చూసుకుంటా అసలు. ఎదవనండి నేను, గూడు చెట్టు ఎదవనండి నేను, అసలు మంచిని కదండి. దాన్ని అడుగు ఒకసారి పిలిచి అడుగు కావాలంటే. అయితే మీరు కూడా వేయచ్చు. వాళ్ళు ఇంట్లో సీసీ కెమెరాలు పెడతారంట. వాళ్ళు ఎప్పుడు వచ్చి ఎప్పుడు పెట్టేది తెలియదు. అయితే పెట్టిన కాడ నుంచి వాళ్ళు అత్త కోడళ్ళు ఎట్లుంటారు, ఇంట్లో మంచిగా ఉంటారా, తిట్టుకుంటారా, కొట్టుకుంటారా అని చూస్తారు అన్నట్టు. అందులో ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళని ఒకరిని విన్నర్గా అనౌన్స్ చేస్తారు. గెలిచిన వాళ్ళకు కిలో బంగారం అన్నట్టు. కిలో బంగారమా? అమ్మో, ఎట్లా చేసాను నేనే గెలిచి నా కూడా నేను మంచిగా నేర్పించుకున్నాను. అవునారా? అమ్మా, అసలు నిజానికైతే మేమే గెలుస్తాం రవంట. ఎందుకంటే మేము ఇద్దరం ఉండే తీరుని చూస్తే నువ్వైతే షాక్ అవుతావు. అదైతే నన్ను ఒక అమ్మ లెక్క చూసుకుంటది, నేను దాని ఒక కోడ లెక్క చూసుకుంటా, ఒక బిడ్డ లెక్క చూసుకుంటా తెలుసా. ఇట్లాంటి కాన్సెప్ట్ ఉంటే మాకే ఫస్ట్ రావాలి తెలుసా అసలు. సరే అంటే మీకే వస్తుంది. మా పేరు కూడా రాపీరా. అయితే కెమెరాలు ఎక్కడ పెడితే తెలుస్తుందా మరి? అది మనకు తెలియదు అంటే. వాళ్ళు ఎప్పుడు వచ్చి ఎప్పుడు ఎక్కడ ఎట్లా పెట్టేది కూడా తెలియదు. ఎందుకంటే ప్రాబ్లం అట్లా కాదురా, పెట్టిరంటే మనకు కూడా కొంచెం ఉంటది కదా, పలానా కాడ పెట్టిరంటే కొద్దిగా తెలుస్తుంది. అట్లా ఏం చెప్పారా అంటే? అట్లా చెప్తే మనం ముందే తెలుసుకుంటాం కదా. అవును, అది కూడా కరెక్టే కదా. సరేరా. సరే అంటే వస్తాయి. టీ పెట్టుకొస్తాను ఏంటన్నా కొద్దిగా. నేను మీకు చెప్పడానికే వచ్చిన, నేను మీకు ఎట్లా చెప్పాలో అర్థం కాక ఏం లేదన్న, ఏమనుకోకుండా. పర్లేదు అన్న, చెప్పినావు కదా ఇక. సరే జ్యోతి, వాటర్ ఇయ్యే. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎవరో వచ్చిరత్తమ్మ, ఇద్దరు వచ్చి ఇల్లంతా చూసి ఏమో సెట్ చేసి పోయింది. ఏంటిదంటే ఏం చెప్పలేదు. సరే వచ్చిర్రా. అయితే ఎక్కడ కెమెరా సెట్ చేసి ఇక మన యాక్టింగ్ షూరు చేయాలి. అఖిల బంగారం మనమే కొట్టేయాలి. అదే చాయ్ పెట్టాను అత్తమ్మ. అద్దలే, నువ్వు కూర్చో, నేను పెట్టుకొస్తా. ఏం కలుస్తామా? ఎందుకే భయపడతాను? కూర్చో. ఒక రోజు పని చేసి అలసిపోతాను. చాయ్ నీకు నాకు పెట్టుకొస్తా. వామ్మో, ఏంది ఇట్లా మారిపోయింది. చాయ్ నేను పెడతా అంటే ఆమె, నేను చాయ్ పెట్టుకొస్తా అంటే వద్దన్నది. ఆమె ఎప్పుడు ఎట్లుంటుందో ఆమెకే తెలియదు. ఇప్పుడే మంచిగా ఉంటుంది, ఇప్పుడే మారిపోతుంది. ఇప్పుడు చాయ్ పెట్టిందంటే మళ్ళీ రేపు ఏదో నాకు ఉన్నది. ఇది అది రెండు కలిపి వేస్తుంది. ఏం చేసిందో ఏమో దేవుడా. ఇగో చాయ్ తీసుకో. ఎందుకు బిడ్డ భయపడతాను? చాయ్ తీసుకో. మనం ఎంత మంచిగా ఉంటాం, ఏంటి అని కొత్తగా భయపడతాను. నన్ను చూసి మనం ఎంత మంచిగా కలిసి ఉంటాం కదా. మనల్ని అందరూ ఎవరు పట్టించుకోరు అసలు మనల్ని. తీసుకోవద్దా? ఆస్కార్ అవార్డు అంటున్నారు. ఆయన లేకుంటే ఇంత మంచిగా యాక్ట్ చేస్తుందా? నువ్వు అసలు రూపం చూస్తే జనాలు చచ్చిపోతారు. హలో, ఏం లేదు లచ్చక్క, అట్టేనే ఉన్నావు. నా కోడలా
ఇప్పుడే అన్నం తిన్నది పడుకున్నది పాప. అది ఇక ఏం చెప్తుంది పిల్లదల్లాయే పడుకున్నది. అబ్బా నీ కోడలు జాబ్ పోతుందా? అయినా నీ కోడని జాబ్ చేయించి నువ్వేం చేస్తాను ఇంట్లో? నేనైతే నా కోడని ఎట్టూ పంపించవా, మంచిగా ఇంట్లో కూర్చున్నట్టు మంచిగా తినిపిస్తాను. అయినా కోడలు జాబ్ చేస్తా అంటే నువ్వు ఎట్లా ఇంట్లో ఉంటానో? కొడుకు చేస్తే సరిపోతలేదా? నేనైతే నా కోడల్ని ఎంత మంచిగా చూసుకుంటున్నో. నా లాంటి అత్త దొరుకున్న నా కోడలు అదృష్టం తెలుసా? ఇంటానా చక్క. సరే మరి ఉంటాను. నా కోడలికి బూస్ట్ ఇచ్చే టైం అయింది. హలో అమ్మా, ఏం లేదే. 2 రోజులా రానయ్యా. మా అత్తమ్మ 2 రోజులు లెక్క ఏమి ఉండలేదు, మంచిగా మారింది, మంచిగా చూసుకుంటాను, నన్ను ఒక బిడ్డ లెక్క చూసుకుంటుంది. ఆమె అన్ని పనులు చేస్తుంది. ఏం మారింది, అప్పటి లెక్క ఏం లేదు. ఇక ఆమెకైనా ఎవరున్నారు? నేనే తప్ప బిడ్డలా ఇంకెవరు ఉన్నారా? నేను ఒక్కదాన్నే కదా. ఇక అన్నయ్య అంటే చూసుకున్నాను, అన్నయ్య చూసుకుంటాడు. ఇక అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది, కానీ ఇప్పుడు మంచిగా మారింది, మొత్తం మంచిగా అయిపోయింది. ఏమంటలేదు, కానీ ఒక బిడ్డ లెక్క చూసుకుంటాను. ఆమెకి నేనే కదా ఉన్నది, ఇక నేను ఒక్కదాన్నే కదా. బిడ్డ ఉంటే వస్తారు పోతారా అని ఉండేది, కానీ ఇప్పుడు ఏం లేదు. సరేనే. నా కోడిని ఎంత తిట్టినా అది వాళ్ళ అమ్మతో అన్నీ చెప్తుంది కావచ్చు అనుకున్నాను. కానీ నేను 2 రోజులు ప్రేమ చూపిస్తున్నా, అది అంత మంచిగా వాళ్ళ అమ్మతో నా గురించి అంత మంచిగా చెప్తాను. కెమెరాలని నా కోడల్ని మంచిగా 2 రోజులు చూసుకున్నా, కానీ ఎప్పటికి ఇట్నే చూసుకుంటా. బంగారం వచ్చినా రాకుండా మంచిదే, కానీ నా కోడలే నాకు పెద్ద బంగారం. ఇంకా బంగారం నాకెందుకు? ఇక నుండి నా కోడలు ఒక్క మాట పనంతా నేను చేసేదాన్ని మంచిగా చూసుకుంటా పాపం. జ్యోతి ఏం చేస్తున్నావు? ఏం లేదు, మధ్యలో కూర్చున్నా. ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నావు. అవును, ఆ రోజు నువ్వు వచ్చి చెప్పినావేమో మా అత్తమ్మకి నీకోసం టీ తీసుకొస్తాను, నేను లోపలికి వెళ్ళినా. ఆమె వచ్చి నీతో మాట్లాడిందా? ఇక నేను టీ తీసుకొచ్చాను వెళ్ళిపోయినావా? ఇక అప్పటి నుంచి ఆమె అసలు ఎంత మంచిగా మారిందంటే, నేనే తీస్తా, టీ నేనే తీస్తా, కాఫీ నేను వేస్తా, నువ్వు కూర్చొని ఉండంటుంది. ఒకప్పుడు నేను పని చేస్తేనే మెచ్చకపోయేది, నన్నే ఊకే తిట్టుకుంటుండేది. ఇప్పుడు వచ్చి మొత్తం నువ్వు ఇది మంచి చేస్తావు, అది మంచి చేస్తావు, నన్ను పొగుడుతుంటే అయితే ఆశ్చర్యపోయి చూస్తాను. ఆమెని మారింది. నేను వేసిన ప్లాన్కే మీ అత్తమ్మ అట్లా సెట్ అయింది. అవునా? ఏం ప్లాన్ వేసినావు? వేసిన ఒక ప్లాన్, ఎందుకు నీకు చెప్పడం? అవునా? మీ అత్తమ్మ ఇప్పుడైతే మారిపోయింది, మంచిగా మారింది. ఆమె టీ ఇస్తాను, ఆమె అన్ని ఇస్తాను. ఆమె నన్ను తిడితేలే, నేను చేసిన ఇంకా గొప్పగా చెప్తాను నా గురించి, అందరికి ఫోన్ చేసి మరీ చెప్తాను. ఇక నుంచి ఎప్పుడు నువ్వు హ్యాపీగా నవ్వుతూనే ఉండాలి, ఓకేనా? ఆమె మారితే మంచిదే, కానీ మళ్ళీ ఆమె మూడు ఎప్పుడు ఏ చేంజ్ అయ్యేది తెలియదు మనకి. లేదు, మారుతుందిలే, ఖచ్చితంగా మారాల్సిందే. అవును, ఆమె మారితేనైతే అమ్మ దేవుడు ఆయన, అదే పెద్ద థ్యాంక్స్ అనుకుంటా. చాయ్ తీసుకో. వంట ఎప్పుడు వచ్చినవరా? చాయ్ తీసుకో. ఇంతమంది వచ్చినట్టు బాగున్నారా? బాగున్నారా? మీరు తెచ్చుకోలేదు నాకు. నేను తర్వాత తాగుతలేదా? నువ్వు తాగు. అమ్మ మీరు చాలా గ్రేట్, మీ కోడలకు టీ తీసుకొచ్చి ఇస్తారు. అయ్యో చాయ్దే కదరా ఏముంది, కానీ నేను తీసుకొస్తాను, నాది అయిపోయింది. నువ్వు తాగు బిడ్డ, ఫస్ట్ తీసుకొస్తాను. ఇంకా ఏంటి విషయాలు అంటే? వంట అసలు నీకు ఒకటి చెప్పన్నారా, నేను అస్సలు జ్యోతితో ఇట్లా లేని తెలుసా? మొదట మస్తు తిట్టేదాన్ని, మస్తు కొట్టేదాన్ని దాన్ని. కానీ పాపం అదే రోజు ఒక్క మాట అనలేదు. నువ్వు బంగారం అన్నాక 2 రోజులు దాన్ని ఉట్టుట్టి ప్రేమ చూపిస్తేనే అది ఎక్కలేని సంబరపడ్డది. వాళ్ళ అమ్మ 2 రోజులు ఇంటికి రమ్మంటే కూడా రానన్నదిరా. నన్ను నా కోడలు ఎంత మంచిగా అర్థం చేసుకుంది, నేనే పాపం దాన్ని అర్థం చేసుకోలేదు. ఎప్పుడూ తిట్టుకుంటూనే ఉన్నాను నిజంగా. ఈ కెమెరాలు అవి ఏమద్దు, నాకు బంగారం వద్దు, ఏమద్దు. ఇక నుండి నా కోడలు నేను మంచిగా చూసుకుంటా. ఆంటీ మీకు ఒకటి చెప్పాలా, ఇంట్లో ఏం కెమెరాలు పెట్టలేదు. కెమెరాలు లేవా? మరి వాళ్ళు వచ్చి పెట్టిరు అని చెప్పారు. జస్ట్ అట్లా సెర్చ్ చేసిపోయేది అంతే. అసలు యాక్చువల్ ఏంటంటే జ్యోతి నేను ఒకరోజు వచ్చేసరికి ఏడుస్తుంది, నేను ఇంత మంచిగా ఉన్నా మా అత్తమ్మ నన్ను ఎందుకు అట్లా అని. అది కూడా చెప్పలే, అది ఏడుస్తే నాకే అర్థం అయిపోయింది ఎందుకో. అందుకే ఇక నేనే ఈ ప్లాన్, జ్యోతికి కూడా తెలియదు నేను వేసిన ప్లాన్. అవునా?
సారీ అంటే ఏమనుకోకండి. లేదు నువ్వు ఇట్లా చేయడం వల్లే నేను మారిన తెలుసా, లేకుంటే పాపం నా కోడలు నువ్వు ఇంకా ఇట్లనే బాధ పెడదు, అది ఏడ్చుకుంటూనే ఉంది పాపం. అది అట్లా ఉండడం వల్లనేమో నేను ఈ బంగారం మీద ఆశతో నేను ఫస్ట్ ఇట్లా చేసిన, కానీ నిజంగా ఇప్పుడు నా కోడలు నాకు పెద్ద బంగారం. ఇక నాకు బంగారం వద్దు, ఏం వద్దురా వనిత. థ్యాంక్స్ ఆంటీ. మా ఫ్రెండ్కు నేను మాట ఇచ్చిన మీ అత్తమ్మను మారుస్తానే అని. ఇప్పుడు నేను అనుకున్నట్టే మారిన నిజంగా. అవును, నేను మారిన. ఇక నా కోడలు నేను మంచిగా చూసుకుంటా. అందరు అత్తలు ఇలాగే మారాలి. కోడళ్ళు ఇలా చూసుకుంటే ఇంట్లో ఏ గొడవలు జరగాయి. అవును, కోడలు కూడా ఒకరి బిడ్డే కదా, కోడల్ని కూడా మీరు మీ బిడ్డలాగానే చూసుకోరు. ఆమె కూడా మిమ్మల్ని ఒక తల్లిలాగానే చూసుకుంటుంది. ఇక నుండి నేను ఎప్పుడు ఒక్క మాట కూడా అన్నరా, మంచిగా చూసుకుంటా. సరే ఆంటీ. సారీ జ్యోతి, నేను ఎప్పటికీ తిట్టి కొట్టి బాగా అడ్జస్ట్ కానీ నువ్వు మీ అమ్మతో మాట్లాడి నేను విన్నాను. నా మీద నీకు ఇంత ప్రేమ ఉన్నదని నేను అనుకోలేదు బిడ్డ. ఇక నుండి నేను ఎప్పుడు మంచిగా చూసుకుంటా. నువ్వు అమ్మోళ్ళ ఇంటికి కూడా 10 రోజులు పోయిరా మంచిగా, సరేనా? వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ వల్ల మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. మేము ఇంకా మంచి మంచి వీడియోలు చేయగలుగుతాం. ఓకేనా ఫ్రెండ్స్? అత్త కోడళ్ళు ఇలాగే ఉండాలి. కొట్లాడుకుంటా కాదు, ఇప్పుడు మారిన అత్త కోడల్లాగా ఉండాలి. మంచిగా ఉండండి. కోడల్ని కూడా మంచిగా కూతురులాగా మీరు చూసుకోండి. కోడలు మీరు కూడా అత్తని అమ్మలాగా చూసుకోండి. అట్లుంటేనే మీ సంసారం మంచిగా ఉంటుంది. మీ ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. అత్త కోడళ్ళు కలిసి ఉంటే ప్రాబ్లమ్స్ రావు దగ్గరికి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.